హలో ఎవ్రీవన్, ఈరోజైతే మేము రిసార్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇది మేము 1 మంత్ బిఫోరే ప్లాన్ చేసుకొని ఉన్నాము. సో మా ఇంటి దగ్గర నుంచి 1 అవర్ 41 మినిట్స్ పడుతుంది ఈ రిసార్ట్. అండ్ అవుటర్ రింగ్ రోడ్లో నుంచి అయితే ఇంకా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉందనేసి అది అవాయిడ్ చేసి సిటీలో నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ సిటీలో మామూలు ట్రాఫిక్ లేదు వీకెండ్ కాబట్టి. మొత్తానికైతే లియోనియా రిసార్ట్కి అయితే వచ్చేసాము. అసలు ఈ ప్లాన్ ఏంటంటే మా సిస్టర్ వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ ఉంది. సో అది ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని రిసార్ట్కి అయితే వచ్చాము. మా వాళ్ళు కార్ దిగ్గానే పరిగెడుతున్నారు, వాళ్ళకి ఏదో పెద్ద ఫ్రీడమ్ వచ్చేసినలాగా ఫీల్ అయిపోతున్నారు. సో ఇంకా చెక్ ఇన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మేము ఇలాగైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. మా కిడ్స్ వచ్చాక ఇదైతే మాకు ఫస్ట్ వెకేషన్. సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్ సైడ్ వాష్రూమ్, ఈ కబోర్డ్స్ ఇట్ సైడ్ ఇచ్చారు. ఇట్ సైడ్ కబోర్డ్స్ ఇచ్చారు. టేబుల్, ఇది ఫ్రిడ్జ్ కోసం సేమ్ అలాగే. ఇక మా సాయి సత్తు బిజీ అయిపోయారు పాలు తాగటం. సాయి సత్తు సర్దేశారు కూడా లగేజ్ మొత్తం. రూమ్ మొత్తం వాళ్ళదే, లగేజ్ మొత్తం రూమ్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ చదువులు రూమ్కి వెళ్ళి లగేజ్ పెట్టేసి పిల్లలకి ఫీడ్ చేసి ఇంకా తిరగడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము. ఇదేంటి రివ్యూస్లో చాలా బాగుంది, స్విమ్మింగ్ బాగుంటుంది ఇక్కడ అది అని చెప్పారు. కానీ ఇక్కడ చాలా చిన్నగా ఉందేంటి అనుకుని డిసప్పాయింట్ అయ్యాము. బట్ అది జస్ట్ ఫోటోలు తీసుకోవడానికి అలాగే ఉంది తప్ప ఎవరు అందులో దిగట్లేదు. పెద్దదైతే వేరే చోటు ఉందన్నారు. సో అక్కడికి వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. బట్ అక్కడే ఒక్కొక్కటి ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయంటే ఇక్కడి నుంచి అక్కడికి నడవాలంటే చాలా కష్టము. చిన్నపిల్లలు ఇలా ఉంటే కార్లో వెళ్ళడమే బెస్ట్. చాలా డిస్టెన్స్లో ఉన్నాయి. ఒకటి ఆ చోటు ఉంటే ఒకటి ఈ చోటు ఉంది, ఎత్తుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. మా చెల్లి ఇక్కడికి వెళ్ళిందని చెప్పి మా సాహిత్ అయితే అక్కడ కింద పడుకొని మరీ ఏడుస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళండి నేను వస్తానని చెప్పి. కానీ అవి వాటర్ అంత బాగలేవు, పెద్ద నీట్గా అనిపించలేదు. సో ఇది మెయిన్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి. ఇక్కడ వాటర్ గేమ్స్, రైన్ డ్యాన్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది ఉంది కదా, ఇది ఇక్కడ రైన్ డ్యాన్స్ వేస్తున్నారు చూడండి వీళ్ళందరూ. సో క్రౌడ్ చూసైతే మేము అనుకున్నాం ఏదో కొంచెం ఉంటుందేమోలే అనుకున్నాం, కానీ మామూలు క్రౌడ్ లేదు. మా సాయి సమ్మి కూడా వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీతో పాటు దిగేసి ఎంజాయ్ చేస్తున్నారు. కిడ్స్ని అయితే ఎక్కువ టైం అయితే వాటర్లో ఉంచలేదు. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి డ్రెస్సులు చేంజ్ చేసి కూర్చోబెట్టేసాం పక్కన. వాళ్ళ బాబాయ్ అండ్ వాళ్ళ డాడీ అయితే బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా స్విమ్ చేద్దాం అన్నట్టు డ్రెస్సులు తెచ్చుకున్నాము. కానీ ఆ క్రౌడ్ వల్ల పిల్లలకి ఎంతసేపు అక్కడ వాటర్లో ఉండలేరు కదా. సో అందుకోసం మేమైతే డ్రాప్ అయిపోయాము. వాటర్ గేమ్స్ అన్నీ ఆడి అలసిపోయాక ఇలా అవుట్డోర్ గేమ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వాలీబాల్, బాస్కెట్బాల్ అండ్ బ్యాడ్మింటన్ చాలా గేమ్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా చాలా క్రౌడ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఎక్కువ వచ్చున్నారు, ఆఫీస్ అవుటింగ్కి వచ్చున్నారు. ఇయర్ ఎండ్ కాబట్టి చాలా టీమ్స్ ఉన్నాయి. సో ఏ కోర్ట్లోకి వెళ్ళినా, ఏ గేమ్ దగ్గరికి వెళ్ళినా చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ బ్యాడ్మింటన్ దగ్గరే కొంచెం తక్కువ ఉంది. సో మా వాళ్ళకి ఒక బాల్ ఇచ్చేసి ఆడుకో అంటే ఎంత బాగా ఆడుతున్నారో చూడండి. ఇక్కడ ఇంకా ఇండోర్ గేమ్స్ లాంటివి కూడా ఉన్నాయి, క్యారమ్స్, చెస్ అవన్నీ ఆడాలంటే ఈ పిల్లలతో అస్సలు కుదరదు. ఈవెన్ మేము ఒక బ్యాడ్మింటనే ఆడడానికి ట్రై చేసాము, అది కూడా ఆనివ్వలేదు వీళ్ళు. వాళ్ళకి అవి కావాలంటే ఆ బ్యాడ్మింటన్తో వీళ్ళు ఆ బాల్ని కొడుతున్నారు. సో ఇంకా కష్టమని వాళ్ళు ఆడుతుంటే మేము చూసాము కూర్చొని. ఇలా వాళ్ళు ఆడుకున్నా బాగుంటుంది, ఎందుకంటే ఇంట్లో ఉంటే ఏ టైం ఒకడైతే ఖచ్చితంగా చేతుల్లోనే ఉంటాడు. ఒక టైమింగ్ మార్నింగ్ ఉంటే ఒక టైమింగ్ ఆఫ్టర్నూన్. సో ఒకడు మార్నింగ్ నిద్రపోయి ఆఫ్టర్నూన్కి లేచిపోతాడు, ఇంకొకడు ఆఫ్టర్నూన్ నిద్రపోయి ఈవినింగ్కి లేచిపోతాడు. సో ఎట్ ఏ టైం ఒకడైతే తప్పకుండా మన దగ్గరే ఉంటాడు. సో డే మొత్తం వాళ్ళని చూడాలంటే చాలా ఎనర్జీ అండ్ టైం 2 కావాలి.
ఇద్దరు ఈవినింగ్కి లేచిపోయారంటే ఇంకా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒకటికి కావాల్సింది ఇంకొకటికి కావాలి, ఇద్దరు లాక్కొని కొట్టుకొని ఇదే పనిలో ఉంటారు. ఒకే చోట ఇద్దరు ఉన్నారంటే మనం ఇంకా వాళ్ళని పట్టుకోలేము, ఎంతసేపు కొట్టుకునే పనిలోనే ఉంటారు. నాకైతే మా చెల్లి పక్కనే ఉంటుంది. సో తను కొంచెం ఒకళ్ళని తీసుకెళ్ళిపోతే కొంచెం బెనిఫిట్గా అనిపిస్తుంది. కిడ్స్ అందరూ 1 year వరకు ఒకలా ఉంటారు, చాలా నార్మల్గా, పెద్దగా అల్లరి చేయరు, కొంచెం అప్పటికి నడవలేరు. సో వన్స్ వాళ్ళకి నడవడం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకైతే చుక్కలు చూపించేస్తారు. ఇంక ఎంత అల్లరంటే, మాకైతే 2 kids కాబట్టి, ఇద్దరు ఒకే ఏజ్ కాబట్టి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ అయితే చేయగలుగుతాము. చాలా క్యూట్గా ఫన్నీ థింగ్స్ చేస్తారు. సూపర్. పక్క కోర్టులో గేమ్ ఆడే వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఫోటో దిగడానికి అయితే వెళ్ళారు. ఇంకా బాగా అలసిపోయారు ఆడి ఆడి. సో రూమ్కి వెళ్దాము, కొంచెం ఫ్రెష్ అయ్యేసి కిందకు వద్దాం అనేసి సో రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చేసరికి 7 అలా అయిందనుకుంటా రూమ్కి. అప్పుడు మా సిస్టర్ కొంచెం కాఫీ మిక్స్ చేస్తాను నేను అని చెప్పింది. యాక్చువల్గా రూమ్కి రాగానే ఆ కాఫీ పౌడర్స్ అవన్నీ చూసి నేనే మిక్స్ చేస్తాను, మీ అందరికీ నేనే ఇస్తాను, ఎవరు టచ్ చేయొద్దు అని చెప్పింది. సో తనే మిక్స్ చేసి తనే ఇచ్చింది అందరికీ. ఫస్ట్ అయితే వాళ్ళ హస్బెండ్ మీదే ప్రయోగం చేసింది ఎలా వచ్చిందా అని. తర్వాత మా అందరికీ మిక్స్ చేసి అయితే ఇచ్చింది. సో పర్వాలేదు, బాగానే అనిపించింది. బయట ఆర్డర్ చేయాలంటే బయట చాలా దూరంలో ఉంది, మళ్ళీ అవి తీసుకురావాలన్నా లేకుంటే వాళ్ళు తెచ్చిచ్చేసరికైనా కొంచెం హాట్గా ఉండవు కదా. సో ఇలాగే అడ్జస్ట్ అయిపోదాం అన్నట్టు ఇదే మిక్స్ చేసుకున్నాము. మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకైతే వచ్చాము. ఇక్కడ లైవ్ బ్యాండ్ ఉంది, సో లైవ్ మ్యూజిక్ అవి ఉన్నాయని చెప్పారు. సో అవి దాని దగ్గరికి వెళ్దామని అయితే అందరం వెళ్తున్నాము. వీళ్ళందరినీ హాయ్ చెప్పమని చెప్తున్నాను. Good evening, ladies and gentlemen. This evening we are going to start some Western numbers. ఇక్కడ మా సిస్టర్ అయితే అన్నీ ఎక్కి ట్రై చేస్తుంది, ఏవి ఎలా వర్క్ అవుతున్నాయి అన్నట్టు చేస్తుంది. ఇంకా దీని గురించి చెప్పాలి. ఇక్కడ మేము ఏం చేస్తామంటే యూట్యూబ్లో ఎలా చెప్తారు అవన్నీ ట్రయల్స్ చేస్తున్నాము. మా వాళ్ళేమో మాకు వీడియోల మీద వీడియోలు తీస్తున్నారు, ఏదో ఒకటి చెప్పండి అని. సో అదైతే పెద్దగా ఏం చెప్పలేదు అక్కడ. సో అందుకే ఆడియో మ్యూట్ చేసేసాను. ఇంకా డిన్నర్ కోసం అయితే వెజ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. సో బాగానే ఉంది, పర్వాలేదు. కానీ కాస్ట్లు మనకు తెలిసిందేగా రిసార్ట్స్లో ఎంత ఉంటాయో. బయట మనకి ఫ్యామిలీ ప్యాక్ వచ్చేంత రేంజ్కి అక్కడ ఒక్క బిర్యానీ వస్తుంది. సో ఇక్కడ కూడా టేస్ట్ చేద్దాంలే, ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది అన్నట్టు అక్కడే ఆర్డర్ చేసాము. అండ్ అక్కడ స్విగ్గీ ఆర్డర్స్ కూడా ఉన్నాయంట. బట్ మనం ఫ్రంట్ డోర్ దగ్గరికి, అంటే రిసార్ట్ ఎంటర్ అయ్యే డోర్ దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకోవాలంట. సో అవన్నీ ఏముందిలే ఒక్క డేకి ఇదంతా అనేసి అన్నాము. సో మొత్తానికి అయితే మేము తిన్నాక లూడో ఆడుకొనేసి మా చెల్లి వాళ్ళైతే వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికైతే మేము వెళ్తున్నాము. హ్యాపీ యానివర్సరీ. సంధ్యమ్మ హ్యాపీ యానివర్సరీ. అచ్చా అచ్చా మస్త్.
కేక్ కట్ కదా. సాయితో కేక్ పడతారా? అక్కడ యానివర్సరీ రాయాల, యానివర్సరీ ఆడికి చెప్పలేదంట వీళ్ళిద్దరు పోయిన. తెలియదు కదా, ఎప్పుడైనా చెప్పడం కూడా చెప్పలేదు. నాకెప్పుడు గిఫ్ట్ తీసుకున్నారు? సర్ప్రైజ్ ఉంటాయి చెప్తారు. ఏం కాదులే. వాచ్ నాకు తెలియకుండా ఎప్పుడు తీసుకున్నారు. హ్యాపీ యానివర్సరీ పుల్లారెడ్డి సంజయ్. పుల్లారెడ్డి చూడు నీకు గిఫ్ట్ అంట. అది నీకే తీసుకుంది, అదే ఆ రోజు నిన్న వేసుకో అని చెప్పింది. చూడు నాకు చూడు 5K వాచ్ ఫ్రీ. హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ. మీరు ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. మాతోటి మీరు కూడా ఉండాలి. ఇది అంతా కరిగిపోతుంది. హ్యాపీ యానివర్సరీ పుల్లారెడ్డి. యానివర్సరీకి మంచిది గోల్డ్ది నెక్లెస్ చోకర్ ఏదో ఒకటి. అబ్బో ఇదే స్ట్రాబెర్రీనా? కేక్ కటింగ్ అయిపోయాక వచ్చేసి పడుకున్నాము. మా సాహిత్ అయితే వాళ్ళ పిన్ని వాళ్ళకి విష్ చేసిన తర్వాతే పడుకున్నాడు. మాతో పాటు ఎంతసేపు అయినా మేల్కొనే ఉన్నాడు. సో ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. మాకు రిసార్ట్లో కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్, మనం ఏదైనా తినచ్చు. ఇక్కడైతే బేకరీ ఐటమ్స్ ఉన్నాయి అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నీ ఉన్నాయి. ఒకసారి అయితే అన్నీ చూసాక ఏమేమి ఉన్నాయో చూసి తర్వాత తిందామనేసి నేను మా సిస్టర్ అయితే మొత్తాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా రవి అయితే ఫస్ట్ ఇలా బేకరీ ఐటమ్స్ని టేస్ట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ కారం ఇడ్లీ, వడ, పూరి అండ్ పూరీలోకి కర్రీ ఉంది. అక్కడ ఉప్మా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ వస్తే కాఫీ, టీలు అండ్ ఇలా కార్న్ఫ్లెక్స్లు, మిల్క్ ఉంది, బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఆమ్లెట్స్. ఇక్కడ ఫ్రూట్ బౌల్ కోసం అండ్ ఇక్కడ కోకోనట్ చట్నీ ఇవన్నీ ఉన్నాయి. చట్నీ అయితే ఎంత చప్పగా ఉందో అసలు టేస్టే అనిపించలేదు. ఏ ఫుడ్ తింటున్నా అంత చప్పగా ఉంది. సో నార్త్ ఇండియన్స్ వాళ్ళు వస్తారు కదా, మేబీ వాళ్ళ కోసము అందరి కోసం అన్నట్టు కొంచెం చప్పగా ఉంటుందేమో. సైడ్ ఏమో ఇక్కడ స్ప్రౌట్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్, జ్యూస్లు అండ్ ఇలా ఫ్రైడ్ ఆలు, ఇటు సైడ్ మిల్క్ అవన్నీ ఉన్నాయి. మోస్ట్లీ ఈ కార్నర్ అంతా సలాడ్స్లోకి యూస్ చేసేవే ఉన్నాయి. ఇవంతా హెల్త్ కాన్షియస్ వాళ్ళు తినే ఫుడ్. మనం వీటి జోలికే వెళ్ళలేదు అసలు. సో మనమైతే ఫస్ట్ చూసిన పూరి, వడ వీటి జోలికే వెళ్ళాము. సో అవే సర్వ్ చేసుకొని అయితే వచ్చాము. అన్ని కర్రీలు అన్నీ చప్పగానే ఉన్నాయి. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకి బాగుంటుంది ఫుడ్. మాకైతే అంత అనిపించలేదు. ఇక్కడ మా వాళ్ళు చెస్ అరేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మాకు నచ్చిన ఫుడ్ అంటే ఆమ్లెట్ మాత్రమే. ఆమ్లెట్ అయితే చాలా బాగా వేసిచ్చారు అండ్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. సో నేనైతే ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్సే తిన్నాను ఎక్కువ. సో అవంతా దోశ అయితే ఇంకా వర్స్ట్గా ఉంది. అది మనం చేసుకునేదే బాగుంటుంది. అక్కడ చట్నీలో ఇంకా సప్పగా అస్సలు బాగాలేవు. సో మొత్తానికైతే నచ్చే వాళ్ళకి నచ్చచ్చు, ఎందుకంటే బాగానే ఉంది, హైజీనిక్గా ఉంది. కానీ మనకి కారం లేదని నచ్చలేదు అంతే. ఇక్కడ మా వాళ్ళంతా అరేంజ్ చేయడానికి అయితే బోల్డ్ ట్రై చేస్తున్నారు. ఇలా తినేసి వచ్చాక కొంతసేపు ఆడారు. తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చాము. ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి. అంటే ఒక
చెక్అవుట్ అయిపోదాం అన్నట్టు కొంచెం వీళ్ళు ఆడుకున్న తర్వాత నైట్ అయితే వీళ్ళతో ఏంతో ఆడలేదు. సాయి దా మనం వెళ్దాం దా. రావు ఎక్కడే ఉంటావా? ఇక్కడ ఈ ఉయ్యల్లో ఎక్కిస్తామంటే అక్కడి నుంచి దిగేసి అయితే వచ్చారు. చాలా టైం ఉన్నారు అక్కడ, ఎంతసేపు రమ్మన్నా రాలేదు. ఇంకా సర్లే ఉండనివ్వలే అన్నట్టు మేము లైట్ తీసుకున్నాము. తర్వాత మేము చెక్అవుట్ అయిపోయి మధ్యలో దారిలో అయితే మా చెల్లి వాళ్ళు గుడికి వెళ్ళేసి అయితే వచ్చారు. గుడి నుంచి వచ్చాక ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. సో మధ్యలో ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది మాదాపూర్లోని పక్కా లోకల్ రెస్టారెంట్. సో ఏం తిందామా అని మెనూ అడుగుతున్నారు. సో మాకైతే బిర్యానీ అయితే వద్దు అని చెప్తున్నాము. ఎందుకంటే 15 మా హస్బెండ్ బర్త్డే. సో ఆ రోజు కూడా బిర్యానీ తిన్నాము. అండ్ 16 వచ్చేసి వెజ్ బిర్యానీ తిన్నాము. ఇంకా ఈరోజు 17. సో ఈరోజు కూడా ఇంకా బిర్యానీనా వద్దు, ఏదైనా స్టార్టర్స్ తినేసి ఏదైనా లైక్ పుల్కాల్లాగా లేకుంటే తందూరి రోటీ లాగా అలా తిందాము అనుకున్నాము. సో ఫస్ట్ అయితే చికెన్ స్టార్టర్ ఆర్డర్ చేసాము, అది కూడా బాగుంది. తర్వాత ఫిష్, అది కూరమీను చేప వేపుడు సంథింగ్ ఏదో ఉంది, అది కూడా చాలా బాగుంది. తర్వాత ఇంకా గ్రేవీ కర్రీ తెప్పించుకొని ఇలాగ రోటీ అయితే తెప్పించుకున్నాము. తందూరి రోటీ అండ్ బటర్ రోటీ సంథింగ్ అది ఉంది. సో అవి రెండు టేస్ట్ చేసాము, రెండు బాగానే ఉన్నాయి. ఎప్పుడు రెస్టారెంట్కి వచ్చినా మా పిల్లలతో అయితే తినడం వీలయ్యేది కాదు, చాలా వరకు అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈసారి అయితే కొంచెం పీస్ఫుల్గానే తినిచ్చారు. వీళ్ళతో రెస్టారెంట్ రావడానికి భయం వేసి ఇంటికి ఆర్డర్ చేసుకొని అయితే తినేవాళ్ళము. ఈసారి చాలా బాగానే ఉన్నారు, అంటే వాళ్ళే ఆడుతూ ఉన్నారు, ఏదో ఒకటి తింటున్నారు, ఏదో ఒకటి ఇస్తే తింటూ కూర్చున్నారు. సో బాగా అనిపించింది ఈ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ అయితే. సో దీని తర్వాత మేము ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము. పక్కనే క్రీమ్ స్టోన్ ఉంది. సో దానికి వెళ్ళేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి స్టార్ట్ అవుదామని అయితే మా ప్లాను. సో బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ మొత్తానికైతే ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మా వాడు చూడండి నాకు ఐస్ క్రీమ్ ఎలా పెడుతున్నాడో. సో ఇప్పుడిప్పుడే వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ అర్థమవుతున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటివి చేస్తుంటే. సో మనం ఏం చెప్పట్లేదు వాళ్ళకి ఇలాగ పెట్టు ఇలా చెయ్యు అని, వాడే పెడుతున్నాడు. తర్వాత మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.